ఓకే, ఇదే రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మనతో పాటు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు ఉన్నారు. ప్రొఫెసర్, ఆయనతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం బీసీ మేధావులు. సార్ చెప్పండి, ఈరోజు చర్చించారు, అనేక అంశాలు చర్చించారు. ఏ దిశగా నడిపిద్దాం అనుకుంటారు? బీసీలందరినీ ఏకం చేసే అవకాశాలు ఉన్నాయా? బీసీల అభివృద్ధి సంక్షేమము బీసీలు తక్షణ కర్తవ్యం అనే అంశం మీద ఇవాళ సదస్సు జరిగింది. దానికి ప్రధానమైన విషయం ఏంటంటే తెలంగాణ సాధించుకునే ముందు అప్పటి ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేసింది. కమిటీ అధ్యయనంలో ఏంటంటే ఇక్కడ బీసీలు 60% ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు 33% ఉన్నారు. 93% ఉన్నటువంటి ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి అప్పుడున్న ప్రభుత్వము బాగా ఆలోచించి అది ఇచ్చింది. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంటే చిన్న రాజ్యాల్లో బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది, బహుజనుల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి కాంక్షించారు. సో కానీ అందుకు విరుద్ధంగా తెలంగాణలో ఆధిపత్య కులాలకి, వెలుమలకి, రెడ్లకు మాత్రమే అధికారం వచ్చింది. సో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్లో వెలుమలు ప్లస్ రెడ్లు, ఇప్పుడు రెడ్లు ప్లస్ వెలుమలు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు, 11 మంది వెలుమల ఎమ్మెల్యేలు. బీసీలు 60% ఉన్న బీసీలు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. మంత్రివర్గంలో చూస్తే 12 మంత్రులలో 12 మందిలో 4 రెడ్లు ఉన్నారు, ఒక వెల్మ ఉన్నాడు, ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు. కానీ బీసీలు మాత్రం 2 మాత్రమే ఉన్నారు. కనుక ఇవాళ జనాభా దామాషా రీతిలో అవకాశాలు రాకపోతే అది అభివృద్ధి చెందదు. ఇంకా బీసీలు రాజ్యాధికారం కోసం సిద్ధం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా 2010 నుంచి 2014 నుంచి 24 వరకు చూసినట్టయితే కేవలం ఆధిపత్య కులాలు, రెడ్లు, వెల్మలు మాత్రమే రాజ్యాధికారం చేస్తున్నారు. సో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒళ్ళంతా అహంకారం, రెడ్లకు మాత్రమే పరిపాలించేటువంటి అవకాశం ఉంది, సామర్థ్యం ఉంది, బీసీలకు ఆ సామర్థ్యమే లేదని చెప్పాడు. సో పేరేమో ప్రజాపాలన అంటున్నాడు, తీరేమో రెడ్ల పాలన. నిన్న నామినేటెడ్ పదవులు ఇస్తే కూడా నామినేటెడ్లో కేవలం 37 పదవులలో 19 మంది రెడ్లు ఉన్నారు, ఇతర కులాలు ఉన్నారు. సో బీసీలకు ఇచ్చింది శూన్యం. సో ఉదయపూర్ డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నేషనల్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ అంటే ఒక ఎంపీ స్థానంలో 2 ఎమ్మెల్యేలు బీసీలకు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అయితే అక్కడ జాతీయ నాయకత్వానికి ఇవ్వాలని ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మాత్రము బీసీలను అణిచివేస్తుంది. బీసీలు ఎంత ప్రతిసారి బీసీలు అణచివేస్తూనే ఉన్నారు, మరి బీసీలు ఎందుకు ఇది గ్రహిస్తలేరు? మరి బీసీలు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీల నాయకత్వం వాళ్ళ ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని వాళ్ళే బీఫామ్లు టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం జరగాలి. జనాభా దామాషా రీతిలో ఎంతమంది ఉన్నామో అంతమందికి టికెట్లు ఇవ్వాలి. బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, ఈవెన్ ఆధిపత్య కులాలు, అగ్రకులాలనే వాళ్ళు కూడా వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. కానీ జనాభాకి మించి ఎందుకు ఇస్తున్నారంటే గెలుపు గుర్రాలని లేదా అధికారం తమ జారిపోకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు రాజకీయ పార్టీలకి అధినాయకులుగా వాళ్ళు ఉండి బీఫామ్ ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది. కనుక ఇవాళ బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యం రావాలంటే వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ రావాలి, ఆ జనాభా దామాషా రీతిలో టికెట్లు ఇవ్వాలి. ఆ తర్వాత మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాంగం రావాలనేటువంటి సోయి కూడా ఇవాళ బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రావాల్సిన అవసరం ఉంది. బీసీ మేధావులు అని చెప్పుకుంటున్న అనేక మంది ఎంత రాజకీయ పార్టీలు పెట్టే సత్తా ఉన్న వాళ్ళు కూడా అధికారంలో ఉన్న పార్టీల వైపు కావచ్చు, అధికారం చెలాయించే పార్టీలోకి కావచ్చు, అటువైపే చూస్తారు. కానీ బీసీలు అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వద్దామన్న ఆలోచన లేదు కదా. వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మస్థైర్యం లేదు. ఆత్మస్థైర్యం లేనప్పుడు అడక్కతేనవే ఉంటుంది. సో కాన్షీరాము ఒక డిఫెన్స్ ఎంప్లాయీ, అంబేద్కర్ తర్వాత పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ధైర్యంతో పార్టీ పెట్టినాక రాజ్యాధికారంలోకి రాగలిగిండు. సో కాన్షీరామ్ తర్వాత అంత ధైర్యం చూపించిన సందర్భాలు అయితే కనిపిస్తలేవు నాకైతే. కాన్షీరామ్ తర్వాత బహుజన సమాజ్ పార్టీ పతనమైంది. సమర్థమైన నాయకత్వం లేకపోవడం మూలాన, స్వతంత్ర భావాలు గల నాయకత్వం లేకపోవడం వలన ఆ పార్టీ అధోగతి పాలైంది. సరే, ఇప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుందని అంటే అనేక మంది మేధావులు మీరు అందరు చర్చించారు ఇప్పటివరకు. బీసీలను ఏకతాటికి తీసుకురావాలంటే ఎట్లాంటి మార్గం ఎంచుకోవాలనుకుంటారు? బీసీలను ఏకం చేయడానికి, బహుజనులను ఏకం చేయడానికి ఒక సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరం ఉన్నది. ఆలోచన విధానంలో పేరుకు మాత్రమే బీసీలు, కానీ వాళ్ళ మనస్తత్వంలో బానిస మనస్తత్వం ఉంది.
కనుక దీని నుంచి బయటపడడానికి ఒక సాంస్కృతిక విప్లవం రావాలి. ఆ దిశలో సామాజిక న్యాయ చేసి ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 25 నాడు రవీంద్ర భారతిలో మహనీయుల జాతర అని పెడుతున్నాము. మహనీయుల జాతర, ఆ జాతరకి నేను చైర్మన్గా ఉన్నాను. బోయగోపి వైస్ చైర్మన్గా, ఇంకా ఇతర ప్రజా సంఘాల వాళ్ళు సభ్యులుగా ఉండి ఆ జాతర నిర్వహిస్తున్నాము. ఈ జాతరతో ఏంటంటే మనం ఎంత గొప్ప వాళ్ళము, ఎవరైనా ఒక ఉత్పత్తి చేయగలిగిన వాడు, ఒకటి సృష్టించగలిగిన వాడు గొప్పవాడు, స్వహా చేసేవాడు గొప్ప కాదు. కనుక ఇవాళ బీసీ కులాలు లేదా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు అన్నీ కూడా ఇవి ఉత్పత్తి కులాలు, సేవా కులాలు. సో వీళ్ళు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఒక రైతు ఒక విత్తనం పెడితే 100 విత్తనాలు తయారవుతుంది. పత్తిని తీసి వడికి అడ్డం నీళ్ళు కలనేసి ఒక వస్త్రం తయారు చేస్తున్నారు. సిగ్గుమానం కాపాడుకోమని నాగరికత నేర్పేటువంటి వాళ్ళు. సో ఒక పశువుల్ని, జంతువుల్ని చంపి తినడం కాదు, వాటిని మచ్చిక చేసుకొని వాటి ఉత్పత్తుల ద్వారా బతుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు పశుపోషకులు, యాదవులు. ఇట్లా ప్రతి ఉత్పత్తి కులము, ప్రతి సేవా కులము వాళ్ళే ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ వాళ్ళు ఈ వృత్తి కులాల్లో ఉండి తలమునకలైపోయి వాళ్లకు తీరిక దొరకలేదు. కనుక వాళ్ళ బిడ్డలుగా ఇవాళ చదువుకున్న వాళ్ళు బీసీలు ముందుకొచ్చి రాజ్యాధికారం అనేది రాజకీయ పార్టీ ద్వారానే వస్తుంది. ఎన్ని సంఘాలు పెట్టుకున్నా, ఎన్ని జేఏసీలు పెట్టుకున్నా రాజ్యాధికారం రాదు. ఇది కోదండరామరెడ్డి కూడా తెలుసుకున్నాడు ఆలస్యంగా. జేఏసీ ద్వారా రాజ్యాధికారం జనసమితి అని పార్టీ పెట్టుకున్నాడు. కనుక ఇవాళ బీసీలు కూడా సోది ఆపి సోయి తెచ్చుకొని రాజకీయ పార్టీ నిర్మాణం చేసుకోవాలి, పార్టీ టికెట్లు ఇచ్చుకోవాలి. జనాభా దామాషరితిలో వాళ్ళు మన ఓట్లు వాళ్ళు వేసుకొని ఇవాళ నోట్ల మార్పిడి జరుగుతున్నది. నోట్లకు ఓట్ల మార్పిడి కాకుండా ఓటు మార్పిడి జరగాలి. పద్మశాలీలు యాదవులకు వేయాలి, యాదవులు అక్కడ 300 కాపుకి వేయాలి. ఎవరు ఎక్కడ ఉన్నారో ఆడ కులాల ఓట్లు మార్పిడి ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.